దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. గమనించినట్లయితే గనక భక్తుడు సెలవిస్తున్నాడు, ప్రభువా నీ ఆవరణములో అంటే దేవుని యొక్క మందిరం ఆవరణంలో ఒక దినము గడిపేదంట 1000 దినాల కంటే శ్రేష్టము అనేసి భక్తుడు సంతోషముతోనూ ఆనందంతోనూ, తండ్రి నీ గడపలో నీ యొక్క మందిర ఆవరణంలో ఒక దినం గడిపితే చాలు నాయనా, అది నాకు 1000 దినాలంతా శ్రేష్టము అనేసి భక్తుడు అంటున్నాడండి. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యొక్క మందిర ఆవరణంలో గడపడము ఎంతమందికి ఇష్టం? దేవుని యొక్క సన్నిధిలో గడపడము ఎంతమందికి ఇష్టం? అంటే దేవుని యొక్క సన్నిధిలోను దేవుని యొక్క మందిర ఆవరణంలో గడపడం అనంటే ఆ యొక్క ప్రార్థనలోను వాక్యంలోను దేవుని యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందే విషయంలోనూ నువ్వు గడిపినట్లయితే గనక అది నీకు శ్రేష్టం, అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదానికి కారణమవుతుంది. గమనించండి, దినాలలో అనేక మంది దేవుని యొక్క మందిరంలో గడపడానికి ఆసక్తి చూపరు. ఆదివారం దినమున దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి రావడమే చాలా కష్టంగా భావించే జనాలు ఉన్నారు. అయితే నీవు అలాగుండక నీకు సమయం దొరికినప్పుడంతా దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి ఆ యొక్క దేవుని యొక్క మందిర ఆవరణంలో వెళ్ళి నువ్వు ప్రార్థించినప్పుడు, దేవుని యొక్క మందిరం ఆవరణంలో నువ్వు వెళ్ళి స్తుతించినప్పుడు, దేవుణ్ణి కొనియాడినప్పుడు నిశ్చయముగా నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. అందుకే లేఖనం ఇలాగ సెలవిస్తూ ఉంది, ఈ స్థలం ముందు చేయబడే ప్రార్థన మీద నా కనుదృష్టియు నా యొక్క చెవులు వాటిని ఆలకించననేసి దేవుడు చెప్తున్నారు. ఎక్కడ ప్రార్థన చేస్తే దేవుడు యొక్క కనుదృష్టి ఉంటుంది, ఎక్కడ ప్రార్థన చేస్తే దేవుడు యొక్క ప్రార్థన మీద చెవిని ఉంచుతాడనంటే దేవుని యొక్క మందిరంలో చేసే ప్రతి ప్రార్థన మీద. అంటే మేము ఇంట్లో చేస్తే మా ప్రార్థన దేవుడు వినడానికి ఖచ్చితంగా వింటాడు. అయితే దేవుని యొక్క మందిరంలో చేసే ప్రార్థనకు ఒక విశేషమైనటువంటి కృప ఉంటుంది. కాబట్టి గమనించండి, దేవుని యొక్క మందిరపు ఆవరణంలో గడపడానికి ఇష్టపడండి. దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళడానికి నీకు వీలైతే దినదినము కూడా వెళ్ళి ఆ యొక్క సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థించడానికి నువ్వు ప్రయాసపడు, తపన పడు. నిశ్చయముగా నీ తపనను చూసిన దేవుడు, నీ యొక్క స్థితిని చూసిన దేవుడు నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాడు. నీకు సమయం దొరికిందా? నిశ్చయముగా ప్రతిదినం కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళు, ప్రార్థించు, నీ పరిస్థితి గురించి ప్రార్థించు, సంఘం కొరకు ప్రార్థించు. నిశ్చయముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు గడుపు దేవుని యొక్క సన్నిధి ఆవరణంలో నిశ్చయముగా అతనికి దేవుడు మేలుకరంగా మారుస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన యేసయ్య, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ ఆవరణంలో ఒక దినం గడిపేది 1000 దినాలంత శ్రేష్టమనేసి భక్తుడు సెలవిస్తున్నాడు. నిజం ప్రభువా, అటువంటి శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని మేము కూడా పొందుకోవడానికి సహాయం చేయండి, కృప చూపించండి, ఆశీర్వదించండి, మేలుతో తృప్తిపరచవలసిందిగా యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి, ఆమేన్.